ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానంద నగర్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్తో అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న టూ వీలర్లను, తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి రోడ్డు వైపు ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్లోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలు వాహనాలు, టిఫిన్ సెంటర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్నటువంటి కూకట్పల్లి పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కారులో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రమాద ఘటన తాలూకు దృశ్యాలైతే తీవ్ర ఆందోళనగా మారాయి. సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ముందున్నటువంటి వాహనాలను ఢీకొంటూ అక్కడి నుంచి నేరుగా అటువైపు డివైడర్ను దాటి అవతల ఉన్నటువంటి టిఫిన్ సెంటర్ని ఢీకొట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఖచ్చితంగా అది ఆ కారులో ఏమైనా సాంకేతిక సమస్య వచ్చిందా, లేకుంటే ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఏమైనా ఈ యొక్క వాహనాన్ని నడిపాడా, ఏం జరిగిందనేటువంటి కారణాలు మాత్రం బయటికి రావాల్సి ఉంది. బట్ కానీ ఈ ప్రమాదం అయితే ఖచ్చితంగా ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవింగ్ అన్నట్టుగానే మనకు కనపడుతుంది. బట్ దర్యాప్తులో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. చూడండి, ముందట ఆల్రెడీ ఒక బైకును ఢీకొట్టిన తర్వాత ఆ కారు అదే వేగంతో, సాధారణంగా అయితే ఒకవేళ డ్రైవర్ కనుక అతివేగమో లేకుంటే తన తప్పిదమైన ఉంటే బైకు ఢీకొట్టిన తర్వాత బ్రేకులు వేయడం చేయడమో అక్కడి వరకు చేస్తుంటారు. కానీ కంటిన్యూగా అదే స్పీడ్లో ఆ బైకును ఢీకొట్టిన తర్వాత అదే ఫోర్స్ తోటి మళ్ళీ డివైడర్ అవతలికి వెళ్ళి అక్కడ ఢీకొట్టిందనంటే మరి కారులో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే నిజంగానే డ్రైవరు మధ్యమత్తులో లేకుంటే డ్రైవర్ తప్పిదాలు ఏమైనా ఉన్నాయనేది అయితే బయటికి రావాల్సి ఉంది. బట్ ఏదైనా ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడం అయితే ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి ప్రమాదంలో అయితే గతంలో జరిగినటువంటి ఇలాంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం అవ్వలేదు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, పెద్ద గాయాలు కూడా కాలేదు, చిన్న చిన్న గాయాలు అన్నట్టుగా కనపడుతుంది. బట్ అక్కడ కారు మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది అండ్ అటువైపు టిఫిన్ సెంటర్ కూడా దెబ్బతిన్నట్టుగా కనపడుతుంది. సో ఏదేమైనా ప్రమాదానికి సంబంధించి అయితే ఆ సందర్భంలో ఆ పక్కన మిగతా వాహనదారులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారి మీదికే వస్తూ ఢీకొంటూ డ్యాష్ ఇచ్చుకుంటూ వెళ్తున్నటువంటి కారును చూసి భయాందోళనకు గురయ్యారు. వారిపైన కూడా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఏదేమైనా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఎంక్వైరీలో బయటకు వచ్చే అవకాశం ఉంది.